నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది। 3 రోజులుగా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది। దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। 8 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ మొత్తం 41 గేట్ల ద్వారా 2.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు। శ్రీరామ్ సాగర్ గేట్లను ఎత్తడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది। ఫలితంగా ప్రాజెక్టు వరద నీటితో కలకలలాడుతోంది। శనివారం సాయంత్రం మొదలైన వర్షం సోమవారం ఉదయం వరకు దంచి కొట్టింది। ఆదివారం ఉదయం 35,000 క్యూసెక్కులుగా ఉన్న వరద క్రమంగా పెరుగుతూ వచ్చింది। సోమవారం సాయంత్రానికి ఎగువ నుంచి 2,51,000 క్యూసెక్కులు పైగా వరద రాగా మొత్తం 41 గేట్లు ఎత్తి 2,59,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। వరద కాల్వకు 15,000 క్యూసెక్కులు, 4,000 కాకతీయ కాల్వలోకి 4,000 క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా విద్యుత్ తయారీకి విడుదల చేస్తున్నారు। జల విద్యుత్ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది। ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1088 అడుగులుగా ఉంది। ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు। కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెడికల్ అధికారిని డాక్టర్ జోహా ముజీబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు। ఇందులో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు। సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు। సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియల్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ హాస్టల్లో దేవునిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజీబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు। ఈ క్యాంపులో పలువురు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు। సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు। అనంతరం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని పిఎంపి, ఆర్ఎంపి ప్రథమ చికిత్సా కేంద్రాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా తనిఖీ చేశారు। జ్వరం ఉన్నా లేకున్నా నార్మల్ చెకప్ కోసం వచ్చే వారికి సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేయవద్దని సూచించారు। అవసరమైతే వారిని దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పంపించాలని కోరారు। కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే। ఈ మేరకు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు। వ్యాపార సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్షులు కంచర్ల లింగం పేర్కొన్నారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం ఫంక్షన్ హాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు। అధ్యక్షులుగా కంచర్ల లింగం, ప్రధాన కార్యదర్శిగా సుకుమార్ గౌడ్, కోశాధికారిగా గడిల నరసింహులు ఇతర కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు। అనంతరం బ్రాహ్మణోత్తములు వేద మంత్రాలతో నూతన కార్యవర్గ సభ్యులను ఆశీర్వదించారు। ఈ సందర్భంగా అధ్యక్షులు లింగం మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు। వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు। నూతనంగా ఎన్నికైన కార్యవర్గం 2027 వరకు కొనసాగుతుందని చెప్పారు। అంతకుముందు ఇటీవల మృతి చెందిన వ్యాపారి విశ్వనాథం ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు। ఎన్ని కోట్ల రూపాయలకి ఇది చైవం లేదా ఎంపీ నశోచేతి మారుతః
అతికేని కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి అధ్యక్షునిగా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని వ్యాపార మరియు వాణిజ్య సంఘాల ఐక్యతకు సభ్యుల ఉన్నతికి సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి సంఘాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని అందిస్తానని సభా సాక్షిగా దైవ సాక్షిగా వీరు కూడా కైలాసీనారాయణ గారు ప్రమాణ కామారెడ్డి ప్రధాన కార్యదర్శిగా అంగీకరిస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వ్యాపార మరియు వాణిజ్య సంఘాల ఐక్యతకు సభ్యుల ఉన్నతి సంఘ కీర్తికి జ్ఞాపికతో పుష్పగుచ్చంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. లింగంతో మాకున్నటువంటి 25 సంవత్సరాల పరిచయంలో మంచి కమిట్మెంట్ తోటి పని చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి తప్పకుండా తన 3 సంవత్సరాల పీరియడ్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి వ్యాపారస్తుల అభివృద్ధికి తప్పకుండా లింగం కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పటికే సమయం చాలా కాలతీతమైంది. మీ సమయం ఎక్కువ తీసుకోకుండా మీరందరూ వచ్చి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద చేరుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని మంజిరా నదిలో విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులకు చేరుతోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేతుండటంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. చాలా ఏళ్ల తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 26,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3 గేట్లను ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని మంజిరా నదిలోకి విడుదల చేశామని ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు ఉండగా ప్రస్తుతం 1404 అడుగులకు చేరుకుంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టీచర్స్ డే సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల వృత్తి ఎంతో గొప్పదన్నారు. చిన్నతనం నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు ఏది చెప్పినా నేర్చుకుంటారని చెప్పారు. ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థులను తర్ఫీదునిచ్చి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి దేశ పౌరులుగా మంచి మార్గంలో నడిపించడానికి ఉపాధ్యాయుల శ్రమ మరవలేనిది. ఉపాధ్యాయుడిగా అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఇంకా శ్రమించి విద్యార్థులందరినీ భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ జై టీఆర్పీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి గురు పూజోత్సవ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జిల్లా స్థాయిలోని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే ఉరి తీయాలని, ఇలాంటి దురాఘాతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా, గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తోందన్నారు. తెలంగాణలో గిరిజన ఆదివాసీ మహిళకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఆసిఫాబాద్ జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలన్నారు. అత్యాచారం జరిపిన నిందితులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకపోవడమా? బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకపోవడమా? జై జై మాతా. అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా తెలంగాణ జనసమితి నాయకులు రక్తదానం చేశారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాల కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందన్నారు. కోదండరాం ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ ప్రజా సేవలో ప్రజా శ్రేయస్సు కోసం పోరాడాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఉపాధ్యక్షులు పూల్ సింగ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సారథి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, దుర్గల్, కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా కామారెడ్డి దేశ్ తరఫున జిల్లా బీజేపీ కమిటీ తరఫున రక్తదానం చేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, విద్యార్థులు కార్యక్రమాలను చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున సార్ కూడా ఆయురారోగ్యంతో భవిష్యత్తులో మరో ఉన్నతమైన పనులు చేపట్టాలని, గతంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్టీసీలు కొట్లాడి ప్రబంధ వర్గాలను కులాల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేసి ప్రబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ భాగాన్ని వినిపించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండం గారికి మా జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అయినా రాబోయే రోజుల్లో ఆరోగ్యంతో ఉండాలని, అలాగే మంచి పదవులు, మంత్రి పదవులు కానీ, మంచి ఢిల్లీలో రాజ్యసభ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పదవులు లభించాలని కామారెడ్డి జిల్లా తెలంగాణ కమిటీ తరఫున. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.